హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 3 మ్యాట్రిసెస్ మల్టిపుల్ చాయిస్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇస్ ఏ ఆర్డర్ ఎం బై ఎన్. ఎం అంటే ఏంటి? రోస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎన్ అంటే కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇఫ్ వీటిల్లో ఏమవుతుంది? ఒక మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ కదా. ఇక్కడ రోస్ ఏంటి నాన్న? ఎం కదా రోస్ అంటే, ఎం ఈక్వల్ టు ఎన్ అవ్వాలి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద గివెన్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై మేక్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈక్వల్. ఈ టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అని ఇచ్చారు అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి, అవునా? చూడండి సెకండ్ వన్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 3x + 2కి కరస్పాండింగ్ 0. 3x + 2 ఈక్వల్ టు 0. 3x + 2 అసలుకి వెళ్తే +2 బికమ్స్ -2. x ఈక్వల్ టు ఇక్కడ 3 అనేది xతో మల్టిప్లికేషన్ ఉంది, 3 ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది? డివైడ్ అవుతుంది. x ఈక్వల్ టు -2/3. నెక్స్ట్ y + 1కి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏంటన్నా? 8. ఈ రెండింటిని కంపేర్ చేయండి. y + 1 ఈక్వల్ టు 8. y ఈక్వల్ టు +1 అసలుకి వెళ్తే -1. y ఈక్వల్ టు 8లో నుంచి 1 పోతే ఎంత నాన్న? 7. మీరు ఈ రెండింటిని కంపేర్ చేసినా కూడా సేమ్ ఇవే ఆన్సర్స్ వస్తాయి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ చేసుకోండి, xy వాల్యూస్ వచ్చేస్తాయి. ఇక ఏ ఆప్షన్లో ఉంది? y వాల్యూ 7, x వాల్యూ -2/3. థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ వన్, the number of all possible matrices of order 3/3 with each entry 0 or 1 is. చూడండి, మనం తీసుకున్న మ్యాట్రిక్స్ లెట్ ఏ బి ద 3/3 మ్యాట్రిక్స్. గివెన్ ఏమి ఇచ్చారు? 3/3 మ్యాట్రిక్స్ అంట. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి నాన్న? టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోయింది. ఆ 3/3 మ్యాట్రిక్స్లో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ అంటే 3 3s are 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, this is A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ఇది 3/3 మ్యాట్రిక్స్ కదా. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నాన్న? 1 2 3 4 5 6 7 8 9. కౌంట్ చేసి కూడా ఆ మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పడాన్ని ఏమంటామంటే ఈ రెండింటిని ఆర్డర్ని మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈచ్ ఎలిమెంటు 0 or 1తో ఫిల్ అయితే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6 7 8 9. ఫస్ట్ ఎలిమెంటు 0 or 1తో నింపచ్చు. దీన్ని 0 or 1, 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 0 కానీ 1తో కానీ పెట్టచ్చు, 0 కానీ 1తో కానీ పెట్టచ్చు. ఇలా చూడండి, ఫస్ట్ ప్లేస్ని 2 వేస్లో నింపచ్చు. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సో ఆన్. ఇవి ఎన్ని టైమ్స్? 9 టైమ్స్, అంతే కదా. టోటల్ ఎలిమెంట్స్ 9 కదా. 9 టైమ్స్ ప్రతి ఒక్క దాంట్లోనూ 2 ఎలిమెంట్స్ని పెట్టుకుంటూ పోవచ్చు. 2 అనేది 9 టైమ్స్ మల్టిప్లై అయితే ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 2^9. 2^9 అంటే ఎంతనన్నా? 2 × 2 × 2 × 2 × 2 ఇంటూ మల్టిప్లై చేయండి 9 టైమ్స్. వాట్ ఈస్ ద ఆన్సర్? 512. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64, 64 2s are 128, 128 2s are 256, 256 2s are 512. 9 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 512 వస్తుంది. అర్థమైందా? 3/3 మ్యాట్రిక్స్లో 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈచ్ ఎలిమెంట్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 2 ways, 0 కానీ 1 కానీ. అట్లా 2 × 2 ప్రతి ఒక్క ఎలిమెంట్ని 2 ways, అట్లా 9 టైమ్స్ చేస్తే 2^9. 2^9ని మల్టిప్లై చేస్తే
512 answer. Fourth one, assume Y, W, P are matrices of order 3 by K, N by 3, P by K respectively. The restriction on NKP so that PY plus WY will be defined are. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారు? Y యొక్క ఆర్డర్, Y మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3 by K ఇచ్చారు మ్యాట్రిక్స్. నెక్స్ట్ డబ్ల్యూ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటన్నా n/3 వరుసగానే తీసుకోవాలి ఎందుకంటే రెస్పెక్టివ్లీ ఇచ్చారు కాబట్టి. తర్వాత పి థర్డ్, పి యొక్క ఆర్డరు p/k. 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలంటే ఏదైనా ప్రొసీజర్ ఉందో చూడండి. దిస్ ఈజ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ సెకండ్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్లోని ఇక్కడ ఇంటూ మనము ఆర్డర్ రాస్తాం కదా, ఇక్కడ ఆర్డర్ రాసాం ఈ మ్యాట్రిక్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లోని రోస్కి ఈక్వల్ అయితే మనకు వచ్చే మ్యాట్రిక్స్ m/p మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ m/n మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ n/p మ్యాట్రిక్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లోని రోస్కి ఈక్వల్ అంటే ఇక్కడ n ఉంటే ఇక్కడ n ఉంది. అయితే మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే m/p. ఇలా ఫస్ట్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్కి సెకండ్ మ్యాట్రిక్స్లోని రోస్కి ఈక్వల్ అయినప్పుడే మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ కాలేదు అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చెయ్యలేము అని చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ చూడండి, p ఇంటూ y చేద్దాం. p ఆర్డర్ ఎంత? p/k ఇంటూ y. y యొక్క ఆర్డర్ ఎంత? 3/k. ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చా? ఫస్ట్ మ్యాట్రిక్స్లోని రెండింటిని మల్టిప్లై చేయాలంటే దీంట్లోని కాలమ్స్ ఈ మ్యాట్రిక్స్లోని రోస్కి ఈక్వల్ అవ్వాలి. అంటే k ఈక్వల్ టు ఏమవ్వాలి? k ఈక్వల్ టు 3. మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏమైంది? py మ్యాట్రిక్స్ p/k ఏమొస్తుంది మనకు? p/k. రెండింటిని మల్టిప్లై చేస్తే k ఈక్వల్ టు ఇక్కడ 3 అయినప్పుడు మనకు వచ్చే మ్యాట్రిక్స్ p/k. నెక్స్ట్ WY చెప్పండి. Wని Yని మల్టిప్లై చేస్తే W వాల్యూ ఎంత? n/3 ఇంటూ Y వాల్యూ 3/k. చూడండి, ఫస్ట్ మ్యాట్రిక్స్లోని కాలమ్ సెకండ్ మ్యాట్రిక్స్లోని రోస్కి ఈక్వల్ అయింది కాబట్టి మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏమైంది? WY మ్యాట్రిక్స్ n/k. ఇంతేనా? n/k. ఇక్కడ కంపేర్ చేస్తే k వాల్యూ ఏమవ్వాలి నాన్న? k ఈక్వల్ టు 3 అవ్వాలి. k ఈక్వల్ టు 3. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 మ్యాట్రిసెస్ని అడిషన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ 2 మ్యాట్రిసెస్కి సేమ్ ఆర్డర్ ఉండాలి. 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేయాలంటే ఫస్ట్ 2 మ్యాట్రిక్స్కి సేమ్ ఆర్డర్ ఉండాలి. ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఉంటుందో మనకు ఆన్సర్లో కూడా సేమ్ ఆర్డరే ఉండాలి. అంతేనా? 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేయాలంటే 2 మ్యాట్రిసెస్కి ఆర్డర్ సేమ్గా ఉండాలి. అలాగే మనకు వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా సేమే అవుతుంది. ఇక్కడ 2/3 తీసుకుంటే ఇక్కడ 2/3నే వస్తుంది. ఇక్కడ ఆన్సర్ కూడా 2/3నే అవుతుంది. ఇప్పుడు py ఏమిచ్చారు? py ప్లస్ WY. py ప్లస్ WYని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? py యొక్క ఆర్డర్ ఎంత? p/k. ఇది W ఆర్డరు n/k. ఈ రెండింటిని యాడ్ చేయాలంటే కంపల్సరీగా దీని ఆర్డర్ ఎంత ఉంటుందో దీని ఆర్డర్ కూడా అంతే ఉండాలి అని కదా చెప్పుకున్నాం. అంటే p/k ఈక్వల్ టు n/k. బోత్ సైడ్స్ k క్యాన్సిల్. ఏమైందినా? p ఈక్వల్ టు n అవ్వాలి. ఖచ్చితంగా p ఈక్వల్ టు n అవ్వాలి. ఇప్పుడు ఏ కేసెస్ ఉన్నాయి? ఈ రెండు సాటిస్ఫై అయితే ఈ వాల్యూని మనం మల్టిప్లై చేసి యాడ్ చేయొచ్చు. ఏ ఆప్షన్లో ఉంది? p ఈక్వల్ టు n, k ఈక్వల్ టు 3. ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా? ఫిఫ్త్ వన్,
Assume X, Z are matrices of order 2 by n, 2 by p respectively. X యొక్క ఆర్డర్ 2 by n, Z యొక్క ఆర్డర్ 2 by p respectively. అంటే ఫస్ట్ తీసుకోవాలి, సెకండ్ తీసుకోవాలి. ఇఫ్ n ఈక్వల్ టు p అయితే దెన్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 7x - 5z ఏమవుతుంది? మ్యాట్రిసెస్ని మల్టిప్లికేషన్ అయితే మీకు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఆర్డర్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాను? ఫస్ట్ది కాబట్టి ఫస్ట్ తీసుకోవాలి, 2 by n. ఒక స్కేలర్తో ఒక మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే ఆర్డర్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 2 × 1 2 3 4 ఉంది. ఈ స్కేలర్తో దీన్ని మల్టిప్లై చేసాం, 2 4 6 8. చూడండి, ఇక్కడ 2/2నే ఉంది, ఇక్కడ 2/2నే ఉంది. ఒక స్కేలర్తో ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే ఆర్డర్ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు. కాబట్టి ఆర్డర్ ఆఫ్ 7x ఏమైంది? 2 by n వస్తుంది, అంతే కదా. స్కేలర్తో ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తాం, ఆర్డర్ ఏం చేంజ్ కాదు. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ జెడ్ యొక్క ఆర్డర్ ఎంత ఇచ్చాను నాన్న? సెకండ్ కాబట్టి సెకండే తీసుకోవాలి. రెస్పెక్టివ్లీ అనే వర్డ్ ఉన్నప్పుడు సెకండే తీసుకోవాలి, 2 by p. ఇప్పుడు ఏదైనా స్కేలర్తో మల్టిప్లై చేసినప్పుడు ఆర్డర్ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు. కాబట్టి ఆర్డర్ ఆఫ్ 5z ఈక్వల్ టు ఏమైంది నాన్న? 2 by pనే అవుతుంది. కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? క్వశ్చన్లో n ఈక్వల్ టు p అని ఇచ్చేసారు గివెన్. p ప్లేస్లో ఏం పెట్టచ్చు? n పెట్టచ్చా? 2 by n. ఎందుకు? n ఈక్వల్ టు p అని గివెన్లో ఇచ్చారు. ఆర్డర్ ఆఫ్ 5z వాల్యూ 2 by n. అయితే ఆర్డర్ ఆఫ్ మనకేమడిగాడు? 7x - 5z ఎంత? 7x - 5z ఎంత? 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేయాలన్నా డిఫరెన్స్ చేయాలన్నా దీని ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత ఉంటుందో బి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరు సేమ్గా ఉండాలి. మనకు వచ్చే ఆన్సర్ కూడా సేమ్ అవుతుంది. ఆర్డర్ ఇది m/n అయితే ఇది కూడా m/n అవ్వాలి. ఆన్సర్ కూడా m/n అవుతుంది. డిఫరెన్స్ చేసినా కూడా అంతే. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరు సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ సేమ్ అవ్వాలి. మనకు వచ్చే రిజల్ట్ కూడా ఆర్డర్ సేమ్గా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఆర్డర్ ఆఫ్ 7x ఎంత? 2 by n మైనస్ ఆర్డర్ ఆఫ్ 5x 2 by n. మనకు రిజల్ట్ ఏమైంది? రిజల్ట్ వచ్చేది మళ్ళీ కూడా 2 by n కదా. ఇదేగా చెప్పింది, 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఆర్డర్ అనేది సేమ్గా ఉండాలి. మనకు వచ్చే రిజల్ట్ కూడా ఆర్డర్ సేమ్గా ఉండాలి. ఇది 2 by n, ఇది 2 by n. మరి మనకు వచ్చే ఆన్సర్ కూడా మ్యాట్రిక్స్ యొక్క ఆన్సర్ ఏమైంది? 2 by n వస్తుంది. మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఆర్డర్ కూడా 2 by n. ఎక్కడుంది నన్ను? 2 by n. Sixth one, if A, B are symmetric matrices of same order, then AB - BA is A. చూడండి, AB గివెన్ ఏమి ఇచ్చారు? A, B are symmetric matrices. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటన్నా? ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ తిరిగి మనకి ఏం రావాలి? ఏనే రావాలి. బీని ట్రాన్స్పోజ్ చేస్తే తిరిగి ఏం రావాలి? బి రావాలి. దీని మీనింగ్ అదే. నెక్స్ట్ మనకేమిచ్చారు? ఏబి - బిఏ అనేది ఏమవుతుంది అన్నారు. ఇది మ్యాట్రిక్స్ అనుకోండి. జస్ట్ ఏదో ఈ వాల్యూ మొత్తాన్ని పీనో క్యూనో అనుకోండి. జస్ట్ దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి అన్న. ఏ - బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ - బి ట్రాన్స్పోజ్. దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే ఏ ట్రాన్స్పోజ్ - బి ట్రాన్స్పోజ్. ఆల్రెడీ వీ నో ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఫార్ములా ఏంటి? బి ట్రాన్స్పోజ్ వెనక నుంచి ముందుకు రాస్తాం, ఏ ట్రాన్స్పోజ్. సేమ్ ఇక్కడ కూడా అలాగే రాయండి. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బిఏ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్. ఆల్రెడీ మనకు గివెన్ ఇచ్చేసారు. ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ ఎంత? ఏ, బి ట్రాన్స్పోజ్ వాల్యూ బి అని. అంటే ఇది ఏమైంది? బిఏ అవుతుంది. మైనస్ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ ఏ, బి ట్రాన్స్పోజ్ వాల్యూ బి. ఇదేమైంది? ఏబి అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ తీసుకుంటే ఏ వచ్చిందా? లేదు. సరే ఇంకోటి చూద్దాం. మైనస్ను కామన్ తీస్తే ఏమైంది? ఏబి - బిఏ.
ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకు -a వస్తే దీన్ని ఏమంటాం? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అవునా? ఇది p అనుకుంటే ఇది -p అవుతుంది. అంతేనా? p ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -p అయితే దాన్ని ఏమంటాం? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. హెన్స్ AB minus BA is a skew symmetric matrix. Next, ఏ ఆప్షన్లో ఉందిరా? ఫస్ట్ ఆప్షన్. సెవెంత్ వన్ గివెన్ ఏ ఇచ్చేశారు, కండిషన్ కూడా ఇచ్చారు. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అని కూడా ఇచ్చేసారు. అయితే ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ రాసుకోండి. ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ ట్రాన్స్పోజ్ ఏమైంది నాన్న? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు రోస్ని కాలమ్స్లో పెట్టాలి. రోస్ని బై ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్, వైస్ వర్సా, కాలమ్స్ ఇంటూ రోస్ అయినా పెట్టచ్చు. నెక్స్ట్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. గివెన్ కండిషన్, గివెన్ ఏమిచ్చారు? ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ. ఏ వాల్యూ ఇక్కడ వేసుకోండి. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ కూడా రాసుకోండి. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఐ అంటే ఏంటి? ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా ఏం తీసుకోవాలి? 2/2 తీసుకోవాలి. 2 మ్యాట్రిక్సెస్ని అడిషన్ చేయాలంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. అంతేనా? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా 2 కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా 0, మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా క్యాన్సిల్, సైన్ ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా 0, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా 2 కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1 0 0 1. 2 మ్యాట్రిసెస్ని ఈక్వల్ చేయాలంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏదో దాన్ని ఈక్వల్ చేసుకోండి. 2 కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 2 మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి సెట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. 1/2 కాస్లో ఎక్కడ వస్తుందన్న? కాస్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ 60 degrees, కాసు కాసు క్యాన్సల్, ఆల్ఫా ఈక్వల్ టు 60 degrees. ఏ ఇచ్చారు మన కండిషన్లో? ఏ ట్రాన్స్పోజ్ కనబడుతుంది కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ కనుక్కున్నాం. కండిషన్ రాసుకొని 2 మ్యాట్రిసెస్ని ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేసినప్పుడు అవుతాయి. దాని నుంచి ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. 8th one, matrices A and B will be inverse of each other only if ఏ కండిషన్ నాన్న? 2 matrices inverse of each other అయితే AB ఈక్వల్ టు BA ఈక్వల్ టు ఐఏ కదా. ఏ ఈక్వల్ టు బి ఇన్వర్స్ రాయొచ్చు, బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ రాయొచ్చు ఈ కండిషన్ యూజ్ చేసుకొని. అంతేనా? ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ. నెక్స్ట్ 9th one, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. మన టెక్స్ట్ బుక్లో ఇక్కడ మైనస్ గామా ప్లస్ ఆల్ఫా ఇచ్చారన్న. అలా చేస్తే మనకి ఇచ్చిన కండిషన్ ఏది సాటిస్ఫై అవ్వదు కాబట్టి క్వశ్చన్ కొంచెం మిస్టేక్ పడింది, మార్చుకోండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా మైనస్ ఆల్ఫా ఈ సచ్ దట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ అయితే దెన్ ఏ కండిషన్ వస్తుంది చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు? ఇది క్వశ్చన్లో టెక్స్ట్ బుక్ క్వశ్చన్లో రాంగ్గా ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాను. టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ప్రకారం ఇచ్చినప్పుడు ఆన్సరు ఇవి ఏవి రావు, ఇలా ఉన్నప్పుడే వస్తుంది. ఆల్ఫా బీటా గామా మైనస్ ఆల్ఫా. ఏ స్క్వేర్ చేయండి. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా. ఆల్ఫా బీటా గామా మైనస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బీటా గామా మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? ఐ ఇచ్చారు. చూడండి 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలంటే రోని కాలంతో చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఎక్కడ వేసుకోవాలి మనం చెప్తున్నాం. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో చేస్తున్నాం కాబట్టి ఎలిమెంట్ ఇక్కడ వేసుకోవాలి. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్, బీటా ఇంటూ గామా ప్లస్ బీటా గామా. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ ఇక్కడ కదా వేసుకోవాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా,
బీటా ఇంటూ మైనస్ ఆల్ఫా బీటా. సెకండ్ రో ఫస్ట్ కాలం గామా ఇంటూ ఆల్ఫా గామా మైనస్ ఆల్ఫా ఇంటూ గామా ఆల్ఫా గామా. గామా ఇంటూ బీటా గామా బీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఐ వాల్యూ ఏంటి? ఐ వాల్యూ 1001. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ ఇచ్చారు కదా, ఏ స్క్వేర్ చేసాం ఈక్వల్ టు ఐకి ఈక్వల్ చేస్తున్నాం. ఈ వాల్యూ ఏమైంది నాన్న? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా గామా 0 అంతే కదా, క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ గామా బీటా ఈక్వల్ టు 1001. టూ మ్యాట్రిసెస్ని ఈక్వల్ చేయాలి అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్, టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఆ కండిషన్ బేస్ చేసుకొని ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా గామా ఈక్వల్ టు 1కి ఈక్వల్ చేయండి. ఇక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు. ఇవన్నీ అసలుకి వెళ్తే ఏమేది 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఇసరికి వెళ్తే మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా గామా ఇసరికి వెళ్తే మైనస్ బీటా గామా ఈక్వల్ టు 0. ఎక్కడుందో చూడండి, 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా గామా థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇది కొంచెం మిస్టేక్ పడింది, ఇది మాడిఫై చేసుకోండిరా. నెక్స్ట్ 10th one, if the matrix A is both symmetric and skew symmetric. ఒక మ్యాట్రిక్స్ ఎప్పుడు సిమెట్రిక్ అవుతుంది, స్క్యూ సిమెట్రిక్ అవుతుంది అంటే ఖచ్చితంగా గివెన్ మ్యాట్రిక్స్ అనేది నల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే ఇచ్చిన మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అవుతుంది, స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక మ్యాట్రిక్స్ ఏ ఎప్పుడు సిమెట్రిక్ అవుతుంది, స్క్యూ సిమెట్రిక్ అవుతుంది అంటే ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే అది సిమెట్రిక్ అవుతుంది, స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. చూడండి 10th one, ఒక మ్యాట్రిక్స్ ఏ తీసుకుందాం. ఏ ఈజ్ బోత్ గివెన్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్. సిమెట్రిక్ డెఫినేషన్ ఏంటన్నా? ఇఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి సిమెట్రిక్, A transpose equal to A. A matrix A is set to be skew symmetric. A transpose equal to minus A. ఇటు సైడ్ LHS సేమ్గా ఉన్నాయి కాబట్టి RHSని ఈక్వల్ చేయండి, కంపేర్ చేయండి. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. A ఈక్వల్ టు మైనస్ ఏని ఇటు తీసుకొస్తే A ప్లస్ A ఈక్వల్ టు 0, 2A ఈక్వల్ టు 0, A ఈక్వల్ టు 0/2 ఏమేది 0. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవ్వాలి? 0 అంటే నల్ మ్యాట్రిక్స్, అంతేనా? దేర్ ఫోర్ ఏ ఈజ్ ఏ 0 మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్. 0 మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. ఒక మ్యాట్రిక్స్ ఎప్పుడు సిమెట్రిక్ అవుతుంది, స్క్యూ సిమెట్రిక్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇచ్చిన మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే అవి సిమెట్రిక్ అవుతుంది, స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 11th one అన్న, ఇఫ్ ఏ ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ సచ్ దట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇచ్చారు, దెన్ ఈ వాల్యూ ఈక్వల్ టు ఎంత అవుతుందో చూడమన్నారు. గివెన్ ఏమిచ్చారు? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. గివెన్ ఏమిచ్చారు? ఐ ప్లస్ ఏ హోల్ క్యూబ్ మైనస్ 7a ఈక్వల్ టు ఎంత అవుతుందో చూద్దాం. ఆల్రెడీ వీ నో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మనం చిన్నప్పటి నుంచి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకునే వస్తున్నాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab². ఇప్పుడు దీన్ని ఏ అనుకోండి, ఇది ఏ, ఇది బి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ అంటే ఐ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ 3a² బి. 3a² అంటే i², b అంటే a ప్లస్ 3ab². 3a వాల్యూ i, b² వాల్యూ a², అంతేనా? మైనస్ 7a. క్వశ్చన్లోనే ఇచ్చారు మనకి. ఏ క్యూబ్ని ఏం రాసుకోవచ్చు నాన్న? a ఇంటూ ఐ క్యూబ్ ప్లస్ a² ఇంటూ a ప్లస్ 3. ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఇంకేదైనా మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకేమొస్తుంది? ఆ మ్యాట్రిక్సే వస్తుంది కదా, 3a ప్లస్ 3 ఇంటూ a² మైనస్ 7a. ఇక్కడ చూడండి, ఆల్రెడీ గివెన్ ఏమి ఇచ్చారు అంటే a² వాల్యూ ఎంత? a² వాల్యూ ఏ అని ఇచ్చారు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఐ క్యూబ్
ఐ క్యూబ్ అంటే ప్లస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా మళ్ళీ తిరిగి మనకు ఐఏ వస్తుంది. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత ఏ, పక్కన ఏముంది ఏ ప్లస్ 3a ప్లస్ ఏ స్క్వేర్ వాల్యూ ఏమి ఇచ్చారు గివెన్లో ఏ మైనస్ 7a. ఐ ప్లస్ ఏ స్క్వేర్ ఇక్కడ చూడండి 6a మైనస్ 7a, 6a మైనస్ 7a. ఐ ప్లస్ ఏ స్క్వేర్ వాల్యూ ఏ ప్లస్ 6a మైనస్ 7a, ఏ ప్లస్ 6a, ఐ ప్లస్ 7a మైనస్ 7a, మైనస్ 7a ప్లస్ 7a క్యాన్సల్. ఆన్సర్ ఎంత ఐ. మీరు ఇక్కడే చేసుకోవచ్చు. 6aలో నుంచి మైనస్ ఏ పోతే ఏమైంది, మైనస్ 7a పోతే మైనస్ ఏ వస్తుంది. ఇక్కడికే అయిపోయిద్ది. వాల్యూ ఏంటన్నా ఐ. ఏ ఆప్షన్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.